కష్టపడి కెరీర్ని బిల్డ్ చేసుకొని మంచిగా ఎదిగే టైంలో ఎదిగారు. ఇంకా దాన్ని మూవ్ ఆన్ అవ్వాలి. ఆ కష్టాన్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా ఇప్పుడు ఏదైనా అచీవ్ చేయాలంటే ఎంత కష్టమో ఈ రోజులలో, అది ఎలాంటి ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు. అంటే ఒక జాబ్ కొట్టాలన్నా సరే, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఒక జడ్జి అవ్వాలి అని ఎంతో కష్టపడి ఒక మ్యూజిషియన్ అవ్వాలి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని అని అనుకోగానే అవ్వడం అనేది జరగదు ఈ రోజుల్లో. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. అది అన్ని రకాల కష్టాలు ఉంటాయి. బట్ అచీవ్ అయిన తర్వాత తన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఏదో వచ్చినంత మాత్రాన తన వర్షన్ వినకుండా, తన వర్షన్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత, ఎంక్వైరీ అయిన జరిగిన తర్వాత స్ట్రాంగ్గా అపోజ్ చేయడం అన్నది కరెక్టే తప్పితే ఇప్పుడే శిక్ష పడాల్సిందే అన్నది, లేకపోతే తప్పు చేశాడని డిసైడ్ అయిపోయి ఆయన మీద నెగిటివ్గా మాట్లాడడం అన్నది, ఇక్కడ ఆయననే కదండి